ఆసియా ప్రాంతానికి చెందినటువంటి తుయతైరా పట్టణస్థురాలైన లూదియానే దేవుడు మొట్టమొదటిగా రక్షణలోనికి పౌలు సహోదరులు కలిసి ప్రకటించిన సువార్త వల్ల ఆమె రక్షించబడింది. సో లూదియా అనేటటువంటి వ్యక్తి వ్యాపారవేత్త, వ్యాపారం చేస్తుంది. గమనించాలి, వ్యాపారము చేసే వ్యక్తే అయినప్పటికీ భక్తిపరురాలు. వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది భయభక్తులు కలిగి ఉంటారు చెప్పండి? మంచి ఉద్యోగం కలవాళ్ళు ఎంతమంది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో చెప్పండి? సాధారణంగా ఒక వ్యక్తి కష్టంలో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం, దేవుని నామాన్ని స్మరించటం, దేవుని సహాయం కోరడం, ప్రార్థించటం ఇది సహజం. మనిషికి రోగం వస్తేనే డాక్టర్ జ్ఞాపకం వస్తాడు, లేకపోతే ఎప్పుడు డాక్టర్ని కలుసుకోడు. అదే తత్వాన్ని మనిషి ఆత్మీయతలో కూడా కనపరుస్తూనే ఉన్నాడు. కష్టం వస్తేనే దేవుని తలుచుకుంటాడు, లేకపోతే దేవుని జోలికి వెళ్ళడు. ఇది సాధారణంగా మనిషికి ఉండే లక్షణం. ఇంకా కష్టాలు తీరిపోయి, నష్టాలు తీరిపోయి, అన్నీ కలిసి వస్తే, కాస్త స్థిరపడితే, కాస్త 4 డబ్బులు చూస్తే మనిషి దేవుణ్ణి తలుచుకుంటాడంటారా? బహు తక్కువ. వ్యాపారం బాగుండి, ఆ వ్యాపారం లాభసాటిగా ఉండి, కష్టాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతే మనిషి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారంటారా? కష్టమే. ఎవరైనా వారి ఉద్యోగాన్ని బట్టో, వారి స్థితిగతులను బట్టో, వారి వ్యాపారాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి సిరి సంపదలను బట్టో దేవునికి దూరం కావడం వారికి ఎప్పటికీ క్షేమము కానే కాదు. ఈ లోకంలో ఉన్న ఏ ఆశీర్వాదమైనా, ఆశీర్వాదములకు కారణమైన దేవునికి దూరం చేస్తే ఆ ఆశీర్వాదాలు వారు పోగొట్టుకోవడము పెద్ద కష్టం కాదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, అలాగే సహోదరి, నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా నీ జీవితంలో ఉండనిస్తున్నావా? దాన్ని వెంటనే దూరం చేసుకో. దేవునికి నీకు మధ్య ఏది అడ్డు రావడానికి వీల్లేదు.